నమస్తే, నేను సిరి. కడపలో ఎకరం భూమి 13 కోట్లు. ఇది మీరు నమ్ముతున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాయా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి కడపలో ఎకరానికి 13 కోట్లు అంటే జగన్మోహన్ రెడ్డి మాయానా లేకపోతే నిజంగానే అంత ఉందంటారు? ఆంధ్రప్రదేశ్లో అది కూడా కడప వెనకబడిన ప్రాంతం అని చెప్తుంటారు. వెనకబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ అని చెప్తుంటారు. ఆ రాయలసీమలో కూడా బాగా వెనకబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే కడప అని చెప్తూ ఉంటారు. కానీ అక్కడ ఎకరం 10 కోట్లు అంటే బాగా డెవలప్ అయ్యి ప్రపంచంలోనే గుర్తింపు ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి రేట్ అది. సో 10 కోట్లు ఎకరం 13 కోట్లు అని అంటే కడపలో జనరల్గా ఇది వినేవాళ్ళు ఏంటంటే అంత రేట్ ఎక్కడ ఉంది, మీకు తెలిసి మాట్లాడుతున్నారు తెలియక మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకోవచ్చు. ఇది పక్కాగా నిజం, 100%, 100% ఆన్ పేపర్ ఉన్నటువంటి రేటు. ఎలా ఉంది అనే దాని మీద కనుక మనం విశ్లేషణ చేసుకుంటే ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్కి మాత్రమే సాధ్యం. ఓకే, ఎలా అంటే ఓ పర్యాటక శాఖ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఆ పర్యాటక శాఖకి ఓ మంత్రిగా రోజా గారు గతంలో చేశారు. ఇప్పుడు అదృష్టశాస్తు ఏపీ ప్రజలు వదిలించుకున్నారు. కానీ ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి విచిత్రమైనటువంటి పరిణామం పర్యాటక శాఖలో అనేకం జరిగితే ఇది ఒక విచిత్రమైన పరిణామం. ఏంటంటే అది జనరల్గా ఏంటంటే ప్రభుత్వానికి ఏదైనా అవసరం అయిందనుకో పబ్లిక్ నుంచి కొనుగోలు చేస్తారు. పబ్లిక్ నుంచి కొనుగోలు చేసి దానికి వాళ్ళకి ఇస్తారు, యాజ్ పర్ దర్ నామ్స్ నష్టపరిహారం ఇస్తారు. అవసరం లేకపోయినా అవసరాన్ని క్రియేట్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరితేరిపోయింది. కడపలో ఒక పర్యాటక శాఖకు సంబంధించి ఒక హోటల్ పెట్టాలనుకున్నారు. హోటల్ పెట్టాలని ఒక ఫైల్ తయారు చేశారు, ఒక క్రియేషన్. కడపలో పర్యాటక శాఖకు సంబంధించిన ఒక హోటల్ కావాలి, అది ప్రపోజల్. దానికి సంబంధించి మనం భూమి కావాలి, ఒక ఎకరం భూమి కావాలి అని అంటే దానికి ఒక ఎకరం కొనుగోలు చేశారు. అక్కడ ఉండేటువంటి రేటు ₹1 అయితే 13 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. ఓకే, బాగానే ఉంది, కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళు చేసినటువంటి పని ఏందో తెలుసా? ఆ కొనుగోలు చేసినటువంటి ఎకరానికి హోటల్ కట్టాలి. హోటల్ కట్టాలంటే ఇంకొక 4 కోట్లు ప్రభుత్వం నుంచి మళ్ళా శాంక్షన్. ఓవరాల్గా 13 + 4 17 కోట్లు పెట్టి విజయ హోమ్స్ అని చెప్పి ఒక హోటల్ కట్టారు అక్కడ పర్యాటక శాఖ పరిధిలో. కానీ అదేమైనా ప్రభుత్వం నిర్వహిస్తుందా? ప్రభుత్వ ఆధీనంలో పర్యాటక శాఖ అంటే ప్రభుత్వం ఉంది కదా, కానీ ప్రభుత్వం నిర్వహించాలి కదా. కానీ ఇక్కడ విచిత్రమైన పరిణామం ఏంటంటే ఈ 13 కోట్లు + 4 కోట్లు మొత్తం 17 కోట్లు పెట్టి తయారు చేసినటువంటి దీన్ని ఎవరికి ఇచ్చారు? దీన్ని తీసుకెళ్ళి అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి బినామీకి లీజ్కి ఇచ్చారు. ఆ లీజ్కి ఏంటి, చాలా నామినల్ లీజ్ తోటి ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళు చేసినటువంటి ఘనకార్యం. అనేకమైనటువంటి ఘనకార్యాలు ఉంటే వాటిల్లో ఒకటి ఇది. రిషికొండను మించినటువంటి ఘనకార్యం ఇది. అంటే రిషికొండ మించలేదు, అక్కడ 500 కోట్లు రిషికొండలో, వైజాగ్లో. ఇది 13 కోట్లు ఎకరం పెట్టి కొన్నారు. సో ఆ రేటు కనుక వింటే కడపలో ఉండేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కనుక అక్కడికి వస్తే గతంలో నిలదీశారు, ఓడిపోగానే వెళ్ళగానే. ఈసారి నిలదీయటం కాదు, తరిం కొడతారు. కొట్టే అవకాశం ఉంది ఆయన్ని. ఆ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన. అసలు అక్కడ హోటలే అవసరం లేదు పర్యాటక శాఖకు సంబంధించి. ఎందుకంటే అక్కడ పర్యాటక ప్రాంతాలు కడపలో ఏముంటాయి? ఒకవేళ ఉన్నా కానీ అక్కడ స్టే చేసి అంత ఖరీదైనటువంటి భవనాల్లో ఉండేటువంటి అవకాశం లేదు. ఒకవేళ ఉండాలనుకున్నా అక్కడ ఉండేటువంటి హోటల్స్ ఉన్నాయి, లేదంటే అక్కడ ఉన్న పర్యాటక శాఖకు సంబంధించి ఏదైనా చిన్న దానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు. కానీ పర్యాటక శాఖ కోసం ఎకరం భూమిని కొనుగోలు చేయటం, అక్కడ ₹1 ఉన్నదని 13 కోట్లు పెట్టి కొనుక్కోవడం, దాన్ని మళ్ళా దాంట్లో భవనం నిర్మించడానికి ₹4 కోట్ల ఎరసి ₹17 కోట్ల దందా అక్కడ జరిగింది. అదేమన్నా గవర్నమెంట్ దగ్గర ఉంచుకుంటే సరే, పోనీలో భవిష్యత్తులో ఒక అంచనా వేసి పర్యాటక శాఖగా కడప బాగా పాపులర్ అవుతుంది రాబోయే రోజుల్లో. సో కడప జిల్లా కేంద్రం కాబట్టి కడపలో ఉండాల్సిందే అని చెప్పేసి అనుకోవటానికి కూడా అది వీళ్ళ ఆధీనంలో లేదు. జనరల్గా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి పర్యాటక శాఖకు సంబంధించి హోటల్స్ ఉన్నాయి,
దానికి సంబంధించిన భూములు కూడా ఉన్నాయి, పర్యాటక సంబంధించిన భూములు ఉన్నాయి, అలాగే హోటల్స్ కూడా ఉన్నాయి. వాటిని ఉదారంగా కొట్టేశారు ఉన్నటువంటి వాటిని. లేనటువంటి దాన్ని మళ్ళీ తీసుకున్నారు. ఉన్నటువంటి వాటిని వినియోగించకపోగా లేనటువంటి దాన్ని భూమిని తీసుకొని ఎక్కువ రేటుకి తీసుకొని ఈ విధమైనటువంటి దందాకు సంబంధించినటువంటి ఫైల్ అంతా మూవ్ చేశారు. అయితే అదృష్టశాత్తు ఏంటంటే అది మొత్తం అయిపోకుండానే, మొత్తం అయిపోయి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండానే ప్రభుత్వం కూలిపోయింది, ప్రభుత్వం పోయింది, ప్రజలు తిరస్కరించారు. దీంతో ఇప్పుడు దాన్ని రద్దు చేయాలి, వాస్తవంగా ఆ లీజు రద్దు చేయాలి. ఆ మొత్తం లీజుకు సంబంధించినటువంటి పేపర్లు కానీ, లేదంటే ఈ 4 కోట్ల రూపాయల శాంక్షన్ భవనం కట్టుకోవడానికి ఇచ్చింది కానీ, అది ఎవరికి ఇచ్చారు? అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి బ్రదర్, కడప ఎంపీ, ఆయన బినామీకి ఇచ్చారు, విజయ హోమ్స్ అని. సో దాన్ని లీజు రద్దు చేయాలి ఈ ప్రభుత్వం ఇప్పటివరకు రద్దు చేయలేదని చెప్పి కడపలో గగ్గోలు పెడుతున్నారు. ఇంత పెద్ద అవినీతి జరిగింది, దీని మీద ఎంక్వైరీ చేయలేదు, దీని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి ఈ మధ్యకాలంలో కంప్లైంట్స్ సెల్కి కంప్లైంట్ చేస్తున్నటువంటి తీరును మనం చూసాం. కంప్లైంట్ చేశారు అనేక మంది, దాంట్లో కూడా ఇది ఒక కంప్లైంట్. సో దీంట్లో నిజాలు తెలుసుకొని దీన్ని రద్దు చేయాలని చెప్పి అక్కడ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే కడపలో 13 కోట్ల రూపాయలు ఏంటి ఎకరం? ఇంపాసిబుల్, జరగని పని. 13 కోట్ల రూపాయలు కడపలో అని అంటే నార్మల్గా ఎంత ఉంటుంది సార్ అక్కడ ఒక ఎకరానికి? అక్కడ మామూలుగా అయితే పొలం లేదంటే సిటీ కాబట్టి మహా ఉంటే కనుక 1 కోటో 2 కోట్లు లోపలే ఉంటుంది, అంతకన్నా ఉండే అవకాశం లేదు సిటీలో. బయటకు పోతే ఎకరం 10 లక్షలు, 15 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు, డిపెండింగ్ ఆన్ డిస్టెన్స్ కానీ రోడ్డుకి సంబంధించి వీటిని బట్టి ఉంటుంది. సిటీలో అనుకో, సిటీలో అయితే బహుశా ఉన్నాయి అనుకోవటం 1 కోటో 2 కోట్లు ఉండొచ్చు. 13 కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు, అంటే ఇప్పుడు ఈ ప్లేస్ ఇదంతా కూడా ఎక్కడ తీసుకున్నారని అసలు ప్రాథమికంగా ఏంటంటే అసలు పర్యాటక శాఖ అవసరమే లేదు అక్కడ. అదే కదా, అవసరం అన్నట్టు క్రియేట్ చేశారు. అందుకే ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నాను అంటే, ఇది సిటీలో కట్టారా లేకపోతే బయట ఎక్కడ సిటీ అవుట్స్కట్స్ లో కట్టారా? అవుట్స్కట్స్ లో కట్టి మీరు చెప్పిన దాని ప్రకారం ఎందుకు అడిగానంటే, మరి 10 లక్షలు అవుట్స్కట్స్ అంటే 10 లక్షలు మీరు ఇందాక అన్నారు, 10 లక్షలు ఇక్కడ 13 కోట్లు ఎక్కడ? అసలు ఏం చేస్తున్నారు? ఇంత ఘనము, ఇంత మంది, ఇది ప్రభుత్వ ధనమే కావచ్చు, ప్రజల ఇంత ఎందుకు మోసంకి పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు? అసలు ఏంటి అసలు ఇక్కడ జరిగిన పెద్ద మాయ ఏంటంటే అసలు అవసరమే లేదు, అవసరం లేని దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేయడం అనేది మొదటిది. 2, మళ్ళీ దాంట్లో భవనాలు జనరల్గా ఏంటంటే ఒకవేళ స్థలం ఉంటే పర్యాటక శాఖ లేదా గవర్నమెంట్కి స్థలం ఉంటే ఆ స్థలాన్ని లీజుకి ఇస్తుంటారు ప్రైవేట్ వ్యక్తులకి. లీజుకి ఇచ్చినప్పుడు లీజుదారుడు ఏం చేస్తాడంటే అక్కడ భవనాన్ని కట్టుకుంటాడు, నిర్మించుకుంటాడు. ఆ భవనాన్ని నిర్మించుకోవడానికి కూడా 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అది అయిపోయిన తర్వాత మొత్తం కలిపి 17 కోట్లు, 13 + 4 కోట్లు, ఈ మొత్తం ప్రాపర్టీని అవినాష్ రెడ్డికి సంబంధించి బినామీకి అప్పచెప్పడం అనేది పెద్ద హైలైట్ పాయింట్ ఇంకా. సో కాబట్టి ఇలాంటి వ్యవహారాలు క్రమంగా బయటకు వస్తున్నాయి, ఒక్కోటి. ఇవన్నీ వస్తుంటే కనుక విచిత్రమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏం జరిగింది అనేది అర్థం కానిటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 3 నెలలు పోయినాయి, ఇంతవరకు దాని మీద చర్యలు తీసుకురా. మరి 17 కోట్ల రూపాయలు ఉదారంగా ఇచ్చినట్టే కదా ఒకరికి, వేరే ప్రజాసొమ్ము ఉదారంగా దానం అంటే తీసుకున్నట్టు, దానం కాదు, లాగేసుకున్నారు ప్రజాధనాన్ని, లూటీ చేశారు. లూటీ చేసి ఆ విధంగా చేయటం అనేది మరి ఇప్పుడున్నట్టు ప్రభుత్వం దీన్ని గమనించి ఆ కడప వ్యవహారాన్ని కనుక చూడకపోతే, ఆ కడపలో అందరూ నాది 10 కోట్లు అంటారు. రేపు ఏదైనా ప్రభుత్వం అవసరం అయితే భూమిని అక్వైజేషన్ చేసుకోవాల్సి వస్తే వాళ్ళు 10 కోట్లు తీసుకున్నారు కదా, మీరు కూడా 10 కోట్లు, 13 కోట్లు మీరు కూడా తీసుకుని అంటారు.